మంజునాథ్ ఎన్టీఆర్ నగర్లో ఉంటాడు. ఆయన ప్రగతి జూనియర్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే అదే కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయితోని ఫ్రెండ్లీగా చాటింగ్ చేస్తున్నానని చెప్పేసి చాటింగ్ చేసేవాడు. అయితే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసి ఆదివారం రోజు నైట్ 9 గంటలకు వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్దమ్మ వచ్చేసి అబ్బాయిని బయటికి గేట్ లోపల తీసుకొచ్చి ఇంట్లోకి వెళ్ళి కొట్టినారు, బాగా కొట్టినారు. కొట్టేసి ఇంకోసారి చాటింగ్ చేస్తే బాగుండదని మా చెల్లెని కూడా బాగా తిట్టినారు, గలీజు మాటలు తిట్టేసిపోయినారు. అయితే అప్పటికే మా చెల్లె కూడా ఇంకా నువ్వు అదంతా చెయ్యకరా అని చెప్పేసరికి సరే మమ్మీ నేను ఫ్రెండ్లీగానే ఉంటున్నానని చెప్పిండు. వాళ్ళు బాగా తిట్టేసరికి వీడు అది మనసులో పెట్టుకొని తెల్లారి నేను కాలేజీకి వెళ్తున్నానని చెప్పి నార్మల్గానే ఉన్నాడు, నార్మల్ యాక్టివిటీసే ఉన్నాయి, కాలేజీకి వెళ్తున్నానని చెప్పిండు. వాళ్ళ తమ్ముడు అందులోనే ఫస్ట్ ఇయర్ చదువుతాడు, వాళ్ళ తమ్ముడు వెళ్ళిపోయినాడు, నేను వెనుకొస్తున్నా పారా అని చెప్పిండు. వీడు వెనుక కాలేజీకి పోకుండా ఇంట్లోనే ఉండిపోయినాడు అట్లనే. అయితే 11 గంటలకు కాలేజ్ నుంచి ఫోన్ చేసినారు, వాళ్ళ మమ్మీ ఇళ్ళలో పనిచేస్తుంది, పక్కకి ఇళ్ళలో పనిచేస్తుంది అపార్ట్మెంట్లో, పచ్చవతి అపార్ట్మెంట్లలో. అయితే ఆమె ఈ రాత్రి వాళ్ళు కొట్టినారు కదా, ఆ భయంతో అప్పుడే ఫోన్ చేసిన 11 గంటలకు ఫోన్ రాగానే 11:20కి వచ్చేసి ఇంట్లోకి వచ్చి ఉరికొచ్చి చూడంగానే అప్పటికే యాంగ్ అయి ఉన్నాడు. యాంగ్ అయి ఉన్నది అప్పటికే 11:40, 12 లోపు మేము ప్రసాద్ హాస్పిటల్, ప్రగతినగర్ ప్రసాద్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే అప్పటికే చనిపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ పెద్దమ్మ బాగా కొట్టి ఇంకోసారి చాటింగ్ చేస్తే నిన్ను చంపేస్తాము, నిన్ను అడ్రస్ లేకుండా చేస్తామని చెప్పేసి బాగా బెదిరించి భయపెట్టి వెళ్ళినారు. ఆ భయంతోనే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది.